హలో అండి. కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఏదైనా శివాలయానికి వెళ్దామని చెప్పేసి మేమైతే కడప జిల్లాకి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలతల క్షేత్రానికి అయితే వెళ్ళాము. పైన పొలతలలో అమ్మవారు అక్క దేవతని ఈశ్వరిని దర్శించుకున్న తర్వాత పొలతలకు వెళ్ళే దారిలోనే మనకు ఈ నీరు కోన అనేది కనిపిస్తుంది. ఇక నీరు కోన ఉంది కదా అని చెప్పేసి ఆగేసి లోపలికి వెళ్ళి ఇక్కడ కూడా అక్క దేవతలు ఇంకా ఈశ్వరుడు కొలువై ఉన్నాడు కాబట్టి వాళ్ళని కూడా దర్శించుకున్నాము. ఈ నీరు కోనలో అయితే వాటర్ అయితే బాగా పారుతుందండి, చాలా బాగుంది. ఈ కంప్లీట్గా ఫారెస్ట్లో ఉన్నట్టు ఉంటుంది. పెద్ద చిన్న దేవాలయము పైన ఎవరైతే మనకి అక్కదేవతలు కనిపిస్తారో ఇక్కడ కూడా అక్కదేవతలు ఇంకా ఈ స్వయంగా వెలిసిన ఈశ్వరుడు అయితే మనకి కనిపిస్తాడు. ఇవి కూడా ఒక చిన్న గుహలో ఉంటుంది. చూస్తున్నారు కదండి, మనకు ఈశ్వరుని వెనకాల మనకు మళ్ళీ అక్కదేవతలు అయితే కనిపిస్తారు. మీరైతే పొలతల క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఈ నీరు కొన్ని ఎంతమంది చూసారో ఖచ్చితంగా చెప్పండి. అలాగే ఈ బుజ్జి మేకను చూస్తున్నారా, ఈ రోజే డెలివరీ అయిందంటే చాలా చిన్నగా, పాపం అడుగులు కూడా వేయలేకపోతుంది. ఈ బుజ్జి మేక ఎలా ఉందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి.